'అఖండ' సినిమా 100,00,00,000 కొట్టిందంట. 100,00,00,000 కాదు 130,00,00,000 కొట్టిందంట. ఇందులో ఎంత నిజం, ఎంత అబద్ధం అసలు మొత్తం సిచ్యువేషన్ అంతా 'అఖండ' సినిమా 100,00,00,000 కొట్టింది అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేశారు. కనీసం సిగ్గుండాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా సెకండ్ షోలు, ఫస్ట్ షోలు అసలు కంప్లీట్‌గా విలేజెస్‌లో అయితే అసలు చూడడం మానేశారు. ఇంతకు ముందు వచ్చిన 'అఖండ' ఏంటంటే ఏదో ఓకే అలా ఆడేసింది కానీ మీమర్స్ లేపారు, ఏదేదో తమన్ మ్యూజిక్ అది ఇది అని చెప్పి. కానీ 'అఖండ 2'కి ఫస్ట్ షో నుంచే నెగిటివిటీ స్టార్ట్ అయింది. అదే కూడా ప్రీమియర్స్ ఎంత మళ్ళీ ₹600 టికెట్ పెట్టారు. అసలు ఈ సినిమాకి పార్ట్ 2 అనవసరం అని చాలామంది అన్నారు, నేను కూడా అంటున్నాను. బట్ స్టిల్ వాళ్ళైతే అనవసరంగా పార్ట్ 2కి వెళ్ళారు. బోయపాటి దగ్గర 'స్కంద', 'వినయ విధేయ రామ', ఒక 'జైజానికి నాయక' ఇలాంటి రాడ్ సినిమాలు తీసిన తర్వాత ఒక స్టోరీ రాయడానికి కెపాసిటీ లేదంక. ఇంకేం చెయ్యాలి? ఇప్పుడెప్పుడో ఆడిన 'అఖండా'ని తీసుకొచ్చి మళ్ళీ బాలయ్యని పెట్టి ఇంకా గాలిలోకి లేపాలి విలన్స్ని. అదే చేద్దాం అనుకున్నాడు. బట్ ఈసారి ఏంటంటే అది తేడా కొట్టేసింది. ఇంకా విషయాల్లోకి వెళ్దాం గైస్. అసలు 100 crores అనేది ఈ రోజుల్లో ఎంత సింపుల్ అయిపోయిందంటే అడిగేవాళ్ళు లేరని, క్వశ్చన్ చేసేవాళ్ళు లేరని వీళ్ళు ఇష్టం అయిపోయిందనమాట. అంటే బాలకృష్ణది లాస్ట్ వచ్చిన 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజు' నాకు ఈ సినిమాల మీద కూడా డౌటే. అవి 100 crores కొట్టాయా అంటే తెలీదు. అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 'గేమ్ చేంజర్' అనే సినిమాకి 176 కోట్ల కలెక్షన్ వచ్చింది అని వేసినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. సో దీనికి అలా వచ్చింది, అది ఇది చాలామంది. మరి ఇలాంటి సినిమాలకు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని నేను అడుగుతున్నాను. 'అఖండ' సినిమా నా దృష్టిలో ఒక ఇల్లాజికల్ సినిమా. అంటే బాలకృష్ణని ట్రోల్ చేయండి అని పిలిచి మరీ చూపించినట్టు ఉంది ఆ సినిమా. ఇంక ఈ సినిమాని నరేంద్ర మోదీకి చూపిస్తారంట. ఏముందో ఈ సినిమాలో మరి. బోయపాటి నీ టైం అయిపోయింది, నీ జ్యూస్ అయిపోయింది. బాలకృష్ణకు కూడా జ్యూస్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా ఏదో ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇంకా హీరోగా ఆపేసి మిగతావేవో ట్రై చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ సినిమాకి 136 కోట్ల కలెక్షన్ వచ్చింది. మళ్ళీ 6 కోట్ల ఎగ్జాక్ట్ నెంబర్ మళ్ళీ. చాలా ఫన్నీగా ఉంది. సో ఆపితే బెస్ట్. ఇక మీదట ఒరిజినల్ కలెక్షన్స్ ఇవన్నీ ఎందుకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి బుక్ మై షో ఓపెన్ చేయండి. లాస్ట్ 1 అవర్లో ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయి మనకు క్లియర్గా ట్రెండ్స్ చూపిస్తున్నారు. ఆ ట్రెండ్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే 'అఖండ 2' సినిమాకి లాస్ట్ 1 అవర్లో మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. లాస్ట్ 1 అవర్లో కనీసం ఒక 2,000 టికెట్స్ కూడా బుక్ కాలేదు. సో అంత దారుణంగా ఉంది ఆ సినిమా పరిస్థితి. అలాంటి సినిమాని 100 కోట్లు కొట్టింది అని చెప్పి సింపుల్గా వేసుకున్నారు. నిజంగా ఇంకంతే, ఒక బోల్డ్ డెసిషను. తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి లాంటి వాళ్ళు, నాగశ్విన్ లాంటి వాళ్ళు, ఒక చరణ్ లాంటి వాళ్ళు, ఒక తారక్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పైకి తీసుకెళ్తూ ఉంటే ఇలాంటి బాలకృష్ణ, బోయపాటి ఇలాంటి ఒక సిల్లీ ఇంకా ఆర్టిస్టులు అంతా కూడా ఏం చేస్తున్నారు, దాని కింద తీసుకొస్తున్నారు. ఈవెన్ ఈ లిస్టులో నేను చిరంజీవి గారి పేరు కూడా పెడుతున్నాను. ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ అని చెప్పి ఓకే ఇంకా పండగ కాబట్టి ఫ్యామిలీస్ కోసం ఓకే అలా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా కంటెంట్ బయటకు రాలేదు, చూద్దాం. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఎర్లీగా మాట్లాడకూడదు. బట్ 'అఖండ' అనేది ఒక ఫ్లాలెస్ సినిమా, ఒక స్టూపిడ్ సినిమా నా ఉద్దేశం. జస్ట్ ఒక దేవుడిని అడ్డం పెట్టుకుని సినిమా తీసి హిట్ కొట్టేద్దాం అంతే. వాళ్ళ మైండ్ సెట్ అలానే తీశారు. బట్ ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన సినిమాకి 100 crores వేశారు చూడండి. నాకు అక్కడ మంటింది, అందుకే వీడియో అయితే చేశాను. మరి మీకేమనిపించింది ఏంటి కామెంట్స్లో చెప్పండి.